మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలంలోనే ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారితో ఉన్నాం. అసలు గాలికుంటు వ్యాధి అంటే ఏమిటి, గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఎప్పటి నుంచి వేస్తున్నారు సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఇంతోటి చెన్నకేశ్వరుడు. సార్ అసలు గాలికుంటు వ్యాధి అంటే ఏమిటి? గాలికుంటు వ్యాధి అనేది ఒక సూక్ష్మ జీవి వల్ల కలిగే వ్యాధి, ఇది వైరస్ డిసీజ్. ఇది దీనివల్ల ముఖ్యంగా పాడి పశువులు, మన సేద్యానికి ఉపయోగించే ఎద్దులు తీవ్రంగా ఆ వ్యాధి బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న దూడలు కనుక అయితే ఈ గాలికుంటు వ్యాధి తగిలిన గేదెల యొక్క పాలు తాగితే ఇమ్మీడియట్గా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక వైరల్ డిసీజు, ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనికి నివారణ తప్ప చికిత్స లేదు. ఖచ్చితంగా దీనికి టీకాల ద్వారా నివారణ చేయడం ఒక్కటే దీనికి మార్గం. ఇది 12 సంవత్సరాల నుంచి కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్నటి నుండి 20వ తారీఖు నుండి వచ్చే నెల 18వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన కందుకూరు మండలంలో నిన్నటి నుంచి ఒక 2 టీములుగా ఫామ్ అయ్యి కోవూరు బెల్ట్ ఒక చోట, మాచవరం బెల్ట్ ఒక చోట 2 టీమ్స్ ఫామ్ అయ్యి గాలికుంటు నివారణ ఇంటింటికి తిరిగి ఈ టీకాల కార్యక్రమం చేస్తున్నాం. చాలా వరకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ అయితే జరిగింది. ఇంకా కొంచెం ఎక్కడెక్కడ కనపడేదానికి కూడా అవకాశం లేకుండా ఉండేదాని కోసం అని చెప్పి మనం దీన్ని పూర్తి స్థాయిలో ఈ టీకాల కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి మొదలు పెట్టాము. ఈ రోజు కూడా ఇటు మాచవరం బెల్ట్లో, కోవూరు బెల్ట్లో 2 టీములు ఫామ్ చేసి గాలికుంటు నివారణ టీకాలు అయితే చేస్తాం. అసలు ఆ కార్యక్రమంలో ఏమేమి చేస్తుంటారు సార్? ఈ కార్యక్రమంలో మనం ప్రతి ఇంటికి వెళ్ళి మన టీం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ పశు పోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి ఈ వ్యాధి వలన కలిగే నష్టాలు, ముఖ్యంగా ఈ ఎద్దులు కనుక ఒక్కసారి గాలికుంటు తగిలిని అంటే కనీసం తన జీవిత కాలంలో 5 నుంచి 6 సంవత్సరాల దాకా అది పూర్తి స్థాయిలో కోలుకునే పరిస్థితి ఉండదు. అదే పాడి పశువులకు కనుక గాలికుంటు తగిలిందంటే 3 నుంచి 4 ఈతల వరకు దాని పూర్తి స్థాయి పాల సామర్థ్యం వచ్చే అవకాశమే లేదు. కనుక ఇలాంటి చెడు దుష్ఫలితాలు ఉంటాయి. ఈ టీకాలు మీరు చేయించుకోకపోతే ఖచ్చితంగా మీరు టీకాలు కనీసం 4 ఏళ్ల వయసు నుండి తన జీవితకాలం మొత్తంలో కూడా ఈ గాలికుంటు టీకాలు చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పశు పోషకులకి మేము విశదీకరించి చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి టీకాలు అయితే చేయిస్తున్నాం. అయితే కొంతమంది ఒక అపోహలో ఉన్నారు, ఈ టీకాలు చేయించుకుంటే పాలు తగ్గుతాయి, తర్వాత జ్వరం వస్తుందనే అపోహలో ఉంటారు. కానీ ఈ టీకాలు చేయించుకున్నందువల్ల ఏ టీకా చేయించుకున్నా కానీ 1 రోజు 2 రోజులు టెంపరేచర్ అనేది కొంచెం తేడా వస్తుంది. కానీ ఆ తేడా రావడమే మంచిది. కానీ ఇది చేయించుకుంటే తన జీవిత కాలంలో మళ్ళీ గాలికుంటు అనేది రాకుండా పశువులు సురక్షితంగా ఉంటాయి అనేది వాళ్ళకి నచ్చ చెప్పి చేస్తున్నాం. ఏ టైమింగ్ లో చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం? ఉదయాన్నే 7 గంటలకు మొదలు పెడుతున్నాం, 11 గంటల వరకు చేస్తున్నాం. ఇది మొత్తం దగ్గర దాపు ఒక 1 మంత్ పైన జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతిరోజు ఒక విలేజ్, పెద్ద విలేజెస్ అయితే ఒక 4 రోజులు అట్లా పెడుతున్నాం. ఈ రోజు మాచవరంలో నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం, ఇంక 2 రోజులు చేస్తాం. ఈ రోజు సగం ఊరు అయిపోయింది. అదేవిధంగా కోవూరు బెల్ట్ లో కూడా చిన్న ఊర్లో అంటే పశువులు తక్కువ ఉన్న ఊర్లో 1 రోజు కంప్లీట్ చేస్తున్నాం. వచ్చే నెల 18వ తేదీ వరకు మొత్తం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పశువులన్నిటికి కూడా టీకాలు పూర్తి చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు రైతులందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్? ఖచ్చితంగా అండి, మేము వాళ్ళకి వివరించి చెప్తున్నాం. ఎందుకంటే మన స్టాఫ్ ప్రతి గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి RSK రైతు సేవా కేంద్రంలో మన యానిమల్ హస్బెండరీ రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అక్కడ ఉండే రైతులందరికీ కూడా ఈ గాలికుంటు అనేది వస్తే దానివల్ల ఎలాంటి చెడు ఫలితాలు ఉంటాయి పశువులకు అనేది వాళ్ళకి ముఖ్యంగా ముందుగానే తెలియజేస్తున్నాం. అందువల్ల రైతులు కూడా ముందుకే వస్తున్నారు, చేయించుకుంటున్నారు. పాడి నిండు చూలు పశువులు ఉన్న వాటి కొంతమంది రైతులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ టెంపరేచర్ వేరియేషన్ వల్ల ఏమన్నా ఈసుకుపోయే పరిస్థితి ఏమన్నా ఉందా అని చెప్పి వాళ్ళు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా మేము వాళ్ళకు కూడా నచ్చ చెప్తున్నాం. ఎందుకంటే ఈ టెంపరేచర్ అనేది కొంచెం 1 లేదా 2 డిగ్రీల ఫారెన్హీట్ మాత్రమే రైజ్ అవుతుంది. అది 1 రోజే ఉంటుంది. దానివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. కానీ మీరు అది కూడా చేయించుకోండి. ఒకసారి దానికి స్కిప్ అయ్యి చేయించుకోకపోతే మటుకు దానివల్ల ఇది పశువు ఆ వ్యాధి బారిన పడిందంటే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి మరి చేయిస్తున్నాం. ఆ గాలికుంటు వ్యాధి బారిన పడిన పశువులు చనిపోయే అవకాశాలు ఉంటాయి సార్, అంటే టీకాలు వేయించుకోకపోతే?
చనిపోయే అవకాశాలు అనేవి చాలా తక్కువ అండి. కానీ అది బ్రతికున్నా కూడా దగ్గర దాపు ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉంటాయి. ముఖ్యంగా దాని లక్షణాలు చూసుకుంటే, గాలికుంటు లక్షణాలు చూసుకుంటే విపరీతమైన జ్వరం 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది. ముక్కు నుండి నోట నుండి సొంగ విపరీతంగా కారుతుంది. తర్వాత కాలి గిట్టలు మరియు మూతి నిండా పుండ్లు ఏర్పడతాయి. అవి తాత్కాలికంగా మానినా కానీ దానివల్ల కలిగినటువంటి బాడీలో ఉన్నటువంటి మార్పులు కొన్ని సంవత్సరాల వరకు వెంటాడుతూనే ఉంటాయి ఆ పశువుని. అందువల్ల చనిపోయే పరిస్థితులు అనేది తక్కువైనా కూడా పశువు బ్రతికున్నా కూడా చాలా బాధాకరమైన జీవితాన్ని గడుపుతుంది. అందువల్ల టీకాలు చేయించుకుంటే ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. ఆ వ్యాధి సోకిన బర్రెల్లో ఏమన్నా పాలలో ఏమైనా చేంజెస్ ఉంటాయా సార్? పాలల్లో చేంజెస్ ఉంటాయి. కొంచెము ఈ టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి పాలల్లో. అందువల్ల నేను ఇందాకే చెప్పినట్టు గాలికుంటు తగిలిన పశువు పాలు తాగిన చంటి దూడలు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే కొంచెం విష ప్రభావం చేరుంటుంది. అందుకు కాగబెట్టుకొని తాగినందువల్ల అంత ప్రమాదం ఉండదు. కానీ కాకపోతే దూడలను మనం ఇప్పినందువల్ల అవి నేరుగా తాగినందువల్ల చనిపోతాయి. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ గాలికుంటు తగిలిన పశువుల పాలని వీలైనంత వరకు చంటి దూడలు తాపించకుండా పక్క ఏదైనా పాలు తీసుకొచ్చి తాపించుకుంటే ఆ దూడలను కూడా మనం కాపాడుకునేదానికి అవకాశం. మనుషులు తాగటం వల్ల మనుషులు తాగినంత వరకు దుష్ఫలితాలు, ఎందుకంటే మనం కాగబెట్టుకొని తాగుతాం కాబట్టి ఏం దుష్ఫలితాలు. అంటే పాల కేంద్రాలకు పోస్తుంటారు కదా, తెలియకుండా పోస్తుంటారు. పాల కేంద్రాలకు పోసినా కూడా దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ప్లస్ అది ఏదైనా కన్జ్యూమర్స్ తీసుకుంటే వాళ్ళు కాగబెట్టుకొని తాగుంటారు. అంటే తీవ్రమైన దుష్ఫలితాలు అయితే ఉండవు. డైరెక్ట్ గా దాన్ని కన్జ్యూమ్ చేసినందువల్ల దూడలకు కొంత ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఈ గాలికుంటు వ్యాధి అనేది పశువులకైనా లేకపోతే గొర్రెలకి మేకలకి గొర్రెలకి మేకలకు కూడా వస్తుంది. అన్నిటికీ వస్తుంది. దేనికైనా ఒకటే టీకా సార్? ఒకటే టీకా. దేనికైనా ఒకటే టీకా. ఇప్పుడు మన మండలానికి సంబంధించి 16,750 టీకాల డోసులు మనం సప్లై చేయడం జరిగింది. మొత్తం వచ్చే నెల 18వ తారీఖు లోపల ఈ మండలంలో ఉన్నటువంటి ఈ డోసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. మన మండలం అయితే ఇప్పుడు దగ్గర దాపు ఈ గాలికుంటును నివారించున్నాం. కానీ దాని యొక్క ఆనవాళ్ళు ఇంకెక్కడైనా ఉన్నా కూడా అవి కూడా లేకుండా చేసే దానికోసం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. అంటే ఎక్కువగా దున్నల్లో వస్తుంటే లేదా బర్రెలకి ఏదికైనా వచ్చే తెల్ల పశువులకు వస్తాయి, గేదెలకు వస్తాయి, దున్నలకు వస్తాయి. దున్నలకి తెల్ల ఎద్దులకు గనక వచ్చినాయి అంటే వాటి జీవితకాలంలో చాలా అమూల్యమైనటువంటి ఒక 5 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఎప్పటిలాగే దున్నటం కానీ అంత హుషారుగా ఉండటం కానీ అనేది తగ్గిపోతుంది. దాని శక్తి అయితే సామర్థ్యం చాలా వరకు తగ్గుతుంది. అందుకని ఈ గాలికుంటు వ్యాధిని వచ్చిన తర్వాత మనం చికిత్స చేసినా కూడా అంత ఫలితం ఉండదు. అందుకని ముందస్తుగానే టీకాలు చేయించుకుంటే నివారణ చేసుకోవచ్చు. ఏ వయసులో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఇది 4 నెలల కాలం నుంచి తన జీవితకాలం మొత్తం ఏ టైంలో రావచ్చు. 4 నెలల లోపల దూడలు వచ్చేదానికి అవకాశం. అందుకని మనం టీకాలు కూడా 4 నెలల దగ్గర నుంచి పై ఉన్న ఆ స్టేజ్ అన్నిటి చేస్తున్నాం. అంటే అప్డేటెడ్ మెడిసిన్స్ ఏమి రాలేదు సార్ వాటికి? మెడిసిన్స్ అంటే ఇప్పుడు వైరల్ డిసీజ్ ఏటికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే దాని లక్షణాలను బట్టి జ్వరం ఉంటుంది. జ్వరం ఉన్నందువల్ల జ్వరం తగ్గేదానికి వాడతాం. ముఖ్యంగా బాగా నొప్పులతో బాధపడుతుంటాయి గాలికుంటు. ఆ నొప్పులు తగ్గేదానికి ఒక యాంటీ పైరటిక్స్ అనేవి వాడతాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతాం. డ్రగ్స్ కూర్చుని తాత్కాలికంగా ఇవి తగ్గినా కూడా దాని వలన కలిగిన దుష్ఫలితాలు అనేవి మన మనుషుల్లో కనుక చికెన్ గున్యా తగిలితే కంటిన్యూ 1 సంవత్సరం అంతా నొప్పులు ఎట్లా ఉంటాయో అట్నే ఈ పశువుల్లో కూడా ఈ గాలికుంటు తగిలిందంటే సంవత్సరాల తరబడి ఆ నొప్పులు ఆ బాధలు అనేవి ఉంటాయి. ఇది ఎట్లా వ్యాపిస్తుంది సార్? ఇదేమన్నా అంటువ్యాధి అంటే వైరస్ ద్వారా? ఖచ్చితంగా అంటువ్యాధి. ఇది గాలికుంటు అనేది గాలి ద్వారానే వ్యాపిస్తుంది. పశువులు మన టీకాలు చేయించుకున్న పశువులు ఒక చోట కనుక ఉంటే దానికి అటాక్ అయిందంటే దాని ద్వారా అది తిన్న మేత లేకపోతే విసర్జక పదార్థాలు నీళ్ల ద్వారా పక్క వాటికి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అందుకని దీన్ని గాలికుంటు వ్యాధి అని అంటారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. ముఖ్యంగా తగిలేది కూడా ఏంటంటే ఫుట్ అండ్ మౌత్. ఫుట్ అంటే పాదం, మౌత్ అంటే నోరు. ఈ రెండింటికే తగులుతాయి. విపరీతమైన పుండ్లు, నాలుకంతా పూసిపోయి రక్తం కారేంత స్థితికి వస్తాయి. కాలి గిట్టలు కూడా ఊడిపోయే పరిస్థితికి వస్తాయి ఇవి తగిలిన. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ముందస్తుగా టీకాలు చేయించుకోవడం అనేది ప్రధానమైన కర్తవ్యం పశుపోషకులు. ముఖ్యంగా దీనికోసమని పశువుల్ని మన హాస్పిటల్కి తీసుకురాకుండా హాస్పిటల్ సిబ్బంది డోర్ టు డోర్ గడప గడప తిరిగి దీని టీకాల కార్యక్రమం చేపట్టాము. అదే కాకుండా పశువుల పాకల్ని పరిశుభ్రంగా ఉంచుకొని
సాయంత్రం పూట వేప ఆకుల పొగ కనుక వేసినట్లయితే ఆ వేప ఆకుల పొగలో క్యూలిక్యులస్ అనే దోమలు ఉంటాయి ఆ పరిసరాల్లో. ఆ దోమలు కూడా కొంత వ్యాప్తి చేస్తుంటాయి. ఆ పొగ వలన ఆ దోమలు అనేవి లేకుండా దూరంగా పరిగెత్తుతూ ఉంటాయి. అందువల్ల వ్యాప్తి కూడా అరికట్టబడుతుంది. ముఖ్యంగా దీనికి చికిత్స కన్నా నివారణే మార్గం అన్నట్టుగా టీకాలు కనుక చేయించుకుంటే ఇంకెలాంటి జబ్బు వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.